श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా. Baba, Sai Baba.
Baba, Sai Baba,
Baba, Sai 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 Baba. Sai Baba, 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 Sai श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 46వ అధ్యాయం నిన్నటి తరువాయి. శ్యామాకే తరువాత దీని గురించి అడగాలన్న కోరిక కలిగి అతను గయ మనిషిని ఇలా అడిగాడు. ఈ చిత్రపటం మీకు ఎలా దొరికిందో అది నాకు వివరంగా చెప్పండి. అప్పుడు 12 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనని, అయిన చమత్కారాన్ని గయ మనిషి మాధవరావుకు చెప్పసాగాడు. దాన్ని వినండి. ఆ బ్రాహ్మణునికి ఒకరు కాదు 200-300 మంది పనివాళ్లు జీతానికి ఉన్నారు. మన్మాడ్ పుణతాంబే స్టేషన్లో యాత్రికులకు వాళ్ళు విస్తృతంగా వసతులు కల్పిస్తుంటారు. యాత్రికులకు సౌకర్యాలు కలగజేయడమే ఆ గయ మనిషి నిత్య వృత్తి.
అలా నడుస్తుండగా ఓసారి గయ మనిషి షిరిడి వెళ్ళాడు. సాయి సమర్థులు గొప్ప మహాత్ములన్న విషయం అతను విన్నాడు. ఆయన దర్శనంతో తరించాలని నిశ్చయించుకున్నాడు. సాయిబాబా దర్శనం చేసుకున్నాడు. పాదాలకు నమస్కరించాడు. ఆయన చిత్రపటం పొందాలన్న కోరిక కూడా అతనికి కలిగింది. మాధవరావు దగ్గర గోడకు వేలాడుతూ ఓ చిత్రపటం ఉండేది. గయ వ్యక్తి దాన్ని ఇవ్వమని అడగసాగాడు. అందుకని అతను బాబాని అడిగి దాన్ని అతనికి ఇచ్చాడు. అదే అప్పటి తన చిత్రపటమని, అతనే ఆ గయ వ్యక్తి అని మాధవరావు గుర్తొచ్చింది. అక్కడికే బాబా తనని ఎలా పంపించారు? ఇంత సుదీర్ఘకాలం తర్వాత అతనితో నన్ను ఎలా కల్పించారు? వాస్తవానికి 12 సంవత్సరాల నాటి కథను ఎక్కడైనా ఎవరైనా ఎందుకు గుర్తుంచుకుంటారు? కానీ బాబా లీలలు లోతైనవి. ఆయన శ్యామాను అక్కడికే పంపించి అక్కడే తమ దర్శనమిచ్చారు. గయ వ్యక్తి కూడా మనసులో ఎంతో సంతృష్టి చెందాడు. సాయిబాబా అనుమతి తీసుకుని తన ఇంటికి నుంచి ఇదే చిత్రపటాన్ని ఇదే గయ వ్యక్తికి తాను ఇచ్చాడని శ్యామ గుర్తొచ్చింది. షిరిడి వచ్చినప్పుడు ఇతని వద్దే తాను ఇదివరలో బస చేశానని, అతనే తనచే బాబా దర్శనం చేయించాడని గయ వ్యక్తి గుర్తొచ్చింది. అప్పుడు ఒకరికొకరు చేసుకున్న ఉపకారం వల్ల వారిద్దరి ఆనందానికి పరిమితులు లేకుండా పోయింది. గయ వ్యక్తి శ్యామకి దయతో ఎంతో గొప్పగా ఏర్పాట్లు చేశాడు. ఆ గయ వ్యక్తి ఇంట్లోని ఐశ్వర్యాన్ని ఏం వర్ణించాలి? ఏనుగులు అతని ఇంటి ముందున్నాయి. తను స్వయంగా పల్లకిలో కూర్చుని శ్యామాని ఏనుగుపై కూర్చోబెట్టాడు. విష్ణు పాదాల వద్దకు, అంటే గయలో విష్ణు పాదాల ప్రతిమ ఉండే స్థలం, విష్ణు పాదాల వద్దకు వెళ్ళి వెంట పూజా సామగ్రిని తీసుకుని దేవుడికి అభిషేకంతో స్నానం చేయించి విధిపూర్వకంగా పితరులకు పిండదానం చేయించాడు. అప్పుడు బ్రాహ్మణులకి దక్షిణ ఇచ్చి తృప్తిపరిచాడు. నైవేద్యం పెట్టి అందరూ భోజనం చేశారు. ఆ ప్రకారంగా బాబా యాత్రనంతా ఆనందంగా పూర్తి చేయించారు. సరే, ఈ కథకి సారం ఏమిటంటే, బాబా నోటి నుంచి వచ్చిన మాటలు ఎప్పుడూ నిజమై తీరుతాయి. అందులోని ప్రతి అక్షరము అనుభవంలోకి వస్తుంది. ఆయన భక్తుల మీద ఆయనకు అనివార్యంగా ప్రేమ ఉంటుంది. అలా అయితే బాబాకి తమ భక్తులపైన మాత్రమే ప్రేమ ఉందా? కానీ ఇతర జీవులను కూడా ఆయన సమదృష్టితో చూస్తుండేవారు. వారి పట్ల ఆయనకి సంపూర్ణ ఐక్యభావం ఉండేది. వాటిని ఎంతో ప్రేమించేవారు. ఎప్పుడైనా లెండిబాగ్ నుంచి మసీదు తిరిగి వచ్చేటప్పుడు సహజంగా అలా వెళ్తూ దారిలో ఏదైనా ఒక మేకల మంద కనిపిస్తే బాబాకి భలే ఆనందం కలిగేది. అప్పుడు ఆ మేకల మంద మీద మకరంద జలపాతాలు కురిపించే అమృత సదృశ్యమైన తమ దృష్టిని సారించి 1-2 మేకలను ఆయన ఎన్నుకుని తీసుకునేవారు. వాటి యజమాని ఎంత ధర చెప్తే అంతా ఇచ్చేసేవారు. తాము కొన్న ఆ మేకలను కొండాజీ అనే పేరు గల భక్తుడి దగ్గర ఉంచేవారు. బాబా పద్ధతి అలా ఉండేది. ఓసారి 32 రూపాయల ధర చెల్లించి బాబా 2 మేకలను కొనుక్కు రావడం చూసి అందరికీ ఆశ్చర్యం అనిపించింది. ఆ 2 మేకలను చూసి బాబాకు వాటి మీద ఒక్కసారిగా ప్రేమ ఉప్పొంగింది. వాటి దగ్గరికి వెళ్ళి వాటి వీపు తట్టారు. అవి పసియోనుల్లో జన్మించడం చూసి సాయి సమర్థులకు వాటిపై కరుణ కలిగింది. వాటి ఆ అవస్థ చూసి ఆయన మనో హిమవత్ పర్వత స్థాను ద్రవించింది. వాటి పట్ల ప్రేమ వెల్లువై ఉబికింది. వాటిని దగ్గరకు తీసుకుని మృదువుగా నిమిరి వాటిపై మహోన్నత కృపామృత దృష్టితో చూడడం భక్తులకు ఆశ్చర్యం అనిపించింది. వాటి మీద పూర్వజన్మకు సంబంధించిన తమ గొప్ప ప్రేమ బాబా గుర్తొచ్చింది. ఆయనకు ప్రేమ వరదలై పారింది. వాటి పశుజన్మను చూసి బాబా మనసు ఎంతో వ్యాకులం చెందింది. కానీ ఆ మేకల ధర 2-3 మహా అయితే 4 రూపాయలు ఉండొచ్చు. దానికోసం బాబా అలా అంత ఎక్కువగా 16 రూపాయలు ఎందుకు ఇచ్చారు అని తాత్యాకు ఆశ్చర్యం కలిగింది. దేయివాడి ఘేయి ప్రాణి అంటే వ్యాపారి నోటితో అడిగిన ధర ఇచ్చి అవసరమైన వస్తువును కొనటం. ఈ పద్ధతిని కళ్లతో ప్రత్యక్షంగా చూసి తాత్యాతో పాటు మాధవరావు బాబా చేసే ఈ పనిని వారించారు. 2 రూపాయలు వస్తువుకి బాబా 16 రూపాయలు ఎందుకు ఇచ్చారు? ఆయనకి డబ్బు అంటే లెక్కలేదా? అలా ఆయన తమకు తోచిన విధంగా ఏదో ఒకటి చేస్తుండే ఆయన యుక్తి కూడా వారికి సరి అనిపించలేదు. ఇద్దరు మనసులకి చాలా చికాకు కలిగింది. బాబా అలాంటి బేరాలు ఎందుకు చేస్తారు? బేరం చేసే పద్ధతి ఇదేనా అని ఇద్దరు బాబాపై దోషం ఆరోపించారు. బాబా అలా ఎలా మోసపోయారు అని అందరూ అక్కడ పోగైనారు. కానీ బాబా మాత్రం ఎంతో హాయిగా ఉన్నారు. ఆయనకి ఏదో కోల్పోయినట్లు లేదు. వీరిద్దరూ అలా కోపించినా, బాబాపై దోషం ఆరోపించినా బాబా కొంచెం కూడా నొచ్చుకోలేదు. శాంతి సుఖంలో మౌనంగా ఉండిపోయారు. అప్పుడు మనసులో పూజ్యభావం కలిగి వారిద్దరూ బాబాని ఇలా అడిగారు, ఔదార్యం అంటే ఇలాగే ఉంటుందా? 32 రూపాయలు పోయినట్లే కదా? కేవలం డబ్బును దృష్టిలో పెట్టుకుని మాత్రమే అడిగిన ఆ ప్రశ్న విని సాయిబాబా నవ్వుకుని మనసులో ఇలా అనుకున్నారు, వీళ్ళంతా పిచ్చివాళ్ళు, నేను వీళ్ళని ఎలా సమాధానపరచాలి? బాబా శాంతి ఎంతో విలక్షణంగా ఉండేది. ఆయన మనసులోని స్థైర్యం అసలు చెలించలేదు. పరమశాంతితో ఉన్న ఈ లక్షణం చూసి భక్తులు ఆశ్చర్యపోయారు. క్రోధం అనేది ఎవరికి కనీసం తెలియనన్నా తెలీదో,
ఎవరు సదా పరమశాంతిని అనుభవిస్తూ ఉంటారో, జీవుల్లో ఎవరు భగవంతుడినే చూస్తారో వారికి కోపం అనే మూర్ఖత్వం ఎలా ఉంటుంది? సారాసారాల గురించి విచారించడంలో సమర్థులైన వారు క్రోధాన్ని తమ ఎదుటికి రాణిస్తారా? అలాంటి సందర్భం ఒకవేళ వచ్చినా వారి శాంతి అనే భాండారం తెరుచుకునే ఉంటుంది. అల్లా మాలిక్ అనే నిరంతర చింతన ఎవరికి ఉంటుందో వారి మహిమను నేను ఎలా వర్ణించను? ఆయన చరిత్ర లోతైనది, కఠినమైనది, ఎంతో పావనమైనది, హితకరమైనది. ఎవరు పూర్ణ జ్ఞానస్వరూపులో వైరాగ్యానికి నిలయమో, శాంతి సాగరమో, ఎవరి బుద్ధి పొంగి పొరలే కారుణ్య రసధారలతో నిండి ఉంటుందో వారు నిజంగా ఏమన్నారో వినండి. వారిద్దరి కోపాన్ని చూసి బాబా, ఉండేందుకు ఇల్లైలా లేని నాకు నిలువ నీడలేదు, దేన్నైనా నేనెందుకు పోగు చేసుకుంటాను దృఢంగా అన్నారు. ఆయనే దుకాణానికి పోయి మొదట ఓ సేరు పచ్చి శనగపప్పు తీసుకురండి, వాటికి అవి కడుపు నిండా పెట్టండి, అప్పుడు వాటిని ఆ మేకల కాపరికి తిరిగి ఇచ్చేయండి. బాబా ఇచ్చిన ఆజ్ఞను అనుసరించి వెంటనే మేకలకు పప్పు తినిపించి కొంచెం కూడా ఆలస్యం చేయకుండా వాటిని మేకల మందలోకి తిరిగి పంపేశారు. సాయిబాబా మూర్తి భవించిన పరోపకార అవతారులు. తాత్యా గోతే గాని, శ్యామ గాని, మరెవరైనా గాని ఆయనకి ఎప్పుడు ఎలా వ్యవహరించాలన్న దాన్ని నేర్పించడం ఏమిటి? గొప్ప ప్రేమతో శనగపప్పు తిని మేకలు తృప్తి చెందడం చూసి బాబా, ఇక మేకలని వాటి యజమానికి ఇవ్వండి, వాటిని మందలో విశ్రాంతి తీసుకునివ్వండి అన్నారు. ఆ ప్రకారంగా డబ్బుకు డబ్బు పోయింది, అనవసరంగా మేకలు పోయాయి. అప్పుడు బాబా మేకల గత జన్మకు సంబంధించిన ఆశ్చర్యకరమైన కథను చెప్పారు. తాత్య మీద లాగానే శ్యామ మీద కూడా బాబాకి ఎంతో ప్రేమ. వారి కోపాన్ని శాంతింపజేయడానికి బాబా ఈ మనోరంజకమైన కథను చెప్పారు. సాయిబాబా స్వయంగా ఆ ఇద్దరికి మేకల పూర్వజన్మ వృత్తాంతాన్ని వర్ణించి చెప్పారు. శ్రోతలు వినండి. అదృష్టవశాత్తు గత జన్మలో ఈ జీవులు మానవులు. వాళ్ళు నా దగ్గరే ఉండేవారు. వారు చేసిన కర్మలకు ఫలితం ఇలా అనుభవించడానికి ప్రాప్తించింది. మీరు చూసిన ఆ మేకలు గత జన్మలో సోదరులు. ఒకరితో ఒకరు పోట్లాడుకుంటూ వారు అంతమైపోయారు. వారికి ఈ గతి పట్టింది. మొదట్లో సోదరులిద్దరికీ ఒకరిపై ఒకరికి ఎంతో ప్రేమ ఉండేది. ఇద్దరూ ఒకే కంచంలో తిని ఒకే మంచంలో పడుకునేవారు. సదా ఒకరి శ్రేయస్సును ఒకరు చూసుకునేవారు. ఆ ప్రకారంగా వారిద్దరికీ పరస్పరం ఎంతో ఐక్యత ఉండేది. అలా వాళ్ళిద్దరూ ఎంతో సఖ్యంగా ఉంటున్నప్పటికీ భయంకరమైన కర్మ ధర్మ సంయోగం వల్ల దుర్భరమైన ద్రవ్యలోభంతో పరస్పర శత్రుత్వం ఏర్పడింది. వారిలో పెద్దవాడు సోమరి, చిన్నవాడు అహర్నిశలు పనిచేసేవాడు. అతను చాలా డబ్బు సంపాదించి కూడబెట్టుకోవడం వల్ల పెద్దవాడికి అతనిపై ఈర్ష్య కలిగింది. అతన్ని చంపితే గాని డబ్బు తన చేతికి రాదని చెడు మార్గాన్ని అవలంబించాడు. ధనంపై మోహం వల్ల మానవులు కన్ను మిన్ను కానరు. కళ్ళుండి ఆ పెద్దవాడు అంధుడైనాడు. సోదర ప్రేమలోని అనుబంధాన్ని విస్మరించాడు. చిన్నవాడిని చంపడానికి సిద్ధపడ్డాడు. ప్రారబ్ధం చాలా కఠినమైనది. ఆ సోదరులకు నిష్కారణంగా వైరం ఉత్పన్నమైంది. ఎవరికీ తెలియకుండా మోసపూరితంగా వేసుకున్న పథకాలు ఒకరికి తెలిసాయి. లోభం అనివార్యంగా పెరిగిపోయింది. వారి ఆయుష్ ముగిసింది. వాళ్ళు తమ సోదర ప్రేమనంతా మర్చిపోయారు. కోపంతో ఎంతో మండిపడి శత్రువుల్లా ఒకరితో ఒకరు దెబ్బలాడుకున్నారు. ఒకడు తల మీద బలమైన కర్రతో కొట్టి రెండో వాడిని పడేశాడు. రెండో వాడు ఒక్కసారిగా గొడ్డలి వేటు వేసి తన సోదరుని చంపేశాడు. అప్పుడు చిన్నాభిన్నం అయ్యి రక్తంతో తడిసిపోయిన వాళ్ళిద్దరూ మూర్ఛపోయారు. కొద్దిసేపు అయ్యాక వారి ప్రాణాలు పోయి వారిద్దరూ మరణించారు. అలా చనిపోయాక వాళ్ళు ఈ పశువునిలో ప్రవేశించారు. వారిని చూసినప్పుడే వాళ్లకు సంబంధించిన ఈ కథంతా నాకు గుర్తొచ్చింది. చేసిన కర్మలను అనుభవించడానికి వాళ్ళు మేకలుగా పుట్టారు. అనుకోకుండా ఆ మందలో చూసి వాళ్లపై ప్రేమ కలిగింది. కనుక జేబులోంచి డబ్బు ఖర్చు పెట్టి వాటికి విశ్రాంతి కలిగించాలని నాకు అనిపించింది. కానీ మీ వల్ల వాటి కర్మలే వాటికి అడ్డొచ్చాయి. నా మనసులో మేకల పట్ల దయ ఉంది. కానీ మీ బలవంతం వల్ల నేను కూడా చివరికి వాటి యజమాని దగ్గరకు పంపేయడానికి సిద్ధపడ్డాను. సరే, ఇక్కడ ఈ కథ ముగిసింది. శ్రోతలు నన్ను క్షమించాలి. ముందు రాబోయే అధ్యాయాన్ని వింటే శ్రోతల మనసు ఆనంద తీరాలకు పరుగులు పెడుతుంది. ఈ అధ్యాయం కూడా తీయని అనుబంధాలను అందంగా ముడివేసే ప్రేమతో నిండి ఉంటుంది. అవి కూడా సాయి నోటి నుండి జాలువారిన అమృతపు గుళికలే. హేమాడ్ పంత్ సాయి చరణాల్లో వినయంగా అయి శ్రోతలకు విన్నపం చేస్తున్నాడు. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని కాశీ గయా గమనం ఆజాద్ జన్మ కథనం అనే పేరు గల 46వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
सद्गुरु श्री साईनाथ मुनि शरद बाबू जी की जय। ఈ సాయి సచరిత్రము 47వ అధ్యాయం. ఎవరి దరహాసు చంద్రికల ముఖారవిందాన్ని ఒక్క క్షణం పాటు చూసిన అనంత జన్మల దుఃఖోద్వేగం నశిస్తుందో అతిశయానంద సింధువును ఉత్పన్నం చేయగల ఆ సాయి శ్రీముఖం ధన్యం. సాయి కారుణ్య దృష్టితో మనని అవలోకిస్తే చేసిన కర్మల బంధనాలన్నీ వెంటనే విడిపడతాయి. భక్తులకి ఆత్మానందపు అనుగ్రహం అరక్షణంలో లభిస్తుంది. ఆయన కృపా దృష్టితో కర్మ అకర్మల చిక్కులు విడిపోతాయి. ఆయన కృప అనే సూర్యుడి ప్రచండ ప్రకాశం పడితే సంసారమనే మినుగురు నిస్తేజమై గుప్తమైపోతుంది. జగత్తులోని పాపాలను ప్రక్షాళనం చేసిన గంగా నది తాను మలినమైపోతుంది. పోగు చేసుకున్న తన మాలిన్యాన్ని ప్రక్షాళనం చేసుకోవటానికి సాధుచరణ ధూళికణాన్ని కోరుకుంటుంది. సాధుచరణాలు తన తీరాన్ని ఎప్పుడు స్పృశిస్తాయి, వారు స్నానం చేయటానికి ఎప్పుడొస్తారు అని వారికై నిరీక్షిస్తూ ఉంటుంది. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. పోగు చేసుకున్న తన మాలిన్యాన్ని ప్రక్షాళన చేసుకోవటానికి సాధుచరణం ధూళికణాన్ని కోరుకుంటుంది. సాధుచరణాలు తన తీరాన్ని ఎప్పుడు స్పృశిస్తాయి, వారు స్నానం చేయటానికి ఎప్పుడు వస్తారు అని వాటికై నిరీక్షిస్తూ ఉంటుంది. ఎందుకంటే అది తప్ప తన దగ్గర పోగైన మాలిన్యాన్ని నిరసించగల మరో మార్గమే లేదని దానికి బాగా తెలుసు. సాధు మకుటమణి శ్రీ సాయి సమర్థుల మాటలు ఈ కథలో ఉన్నాయి. ఇది గుర్తుంచుకొని భావిక సజ్జనులు ఎంతో ఆదరంతో ఈ పావన కథను వినండి, చూడండి. అందరి కళ్ళ వెనుక ఉన్న చూడగల శక్తి, అందరి జీవుల వెనుక ఉన్న వెనుకటి శక్తి స్వతహాగా శ్రీ సాయియే. ఆయనే నా హృదయంలో ప్రవేశించి ఈ విషయం నాకు చెప్పారు. సాయి స్వయంగా సకల సత్పురుషుల మకుటమణి. ఈ కథలోని విశేషాన్ని వింటే శ్రోతలు దేహస్పృహను విస్మరిస్తారు. వారి హృదయము సౌరభాలు వెదజల్లే అరవిరిసిన అరవిందాల ప్రేమకు సంబంధించిన అష్టభావాలతో నిండిపోతుంది. సాయి పెదవుల నుండి జాలువారిన ఈ కథలోని అంతరార్థం మీద శ్రద్ధ పెట్టి ఉద్దేశంపై దృష్టి పెడితే శ్రోతలు కృతాకృతులవుతారు. కాబట్టి శ్రోతలు నా విన్నపాన్ని వినండి. ఈ కథ నేనే చెప్తున్నా. నేను కూడా మీలాగే దానిలోని తాత్పర్యం తెలుసుకోలేని అజ్ఞానిని. సాయిబాబాకి భక్తులపై ఉన్న అమలిన ప్రేమ గుర్తు తెచ్చుకొని చింతలతో చికాకు పడే మనసు తన స్వభావాన్ని మర్చిపోతుంది. సాంసారిక చింతలతో చితికిపోతూ కష్టాలు కొలిమిలో కాలిపోయే జీవులకి శాంతి లభిస్తుంది. ఇంతకన్నా మంచి లాభమేమిటి? కథానుసంతరాన్ని శ్రోతలు ప్రశాంత చిత్తంతో వినండి. కథను అంతరాయం లేకుండా వింటే మనసుకి తృప్తి కలుగుతుంది. గడిచిన అధ్యాయం చివర శ్రోతలు మేకల కథ విన్నారు. వాటి గత జన్మ గుర్తుకు రాగానే బాబాకి వాటి పట్ల ప్రేమ ఉత్పన్నమైంది. అలాగే ఇప్పుడు ద్రవ్యలోపం గురించిన పరమావస్థ అధపతనానికి ఎలా దారితీస్తుందో ఆ కథను జాగ్రత్తగా వినండి. కారుణ్య కాంతులు వెదజల్లుతూ సాయి ఒకటి వెంట ఒకటిగా కథలు చెప్తారు. అది వినేటప్పుడు అందులో అంతరాయం రానికుండా సుఖ సంతోషాలను పెంచుతారు. సాయి సమర్థుల స్వంత కథ ఇది. అది చెప్పే నోరు కూడా ఆయనదే. హేమాడ్ ఊరికే కేవలం నామమాత్రంగా ఉన్నాడంతే.
సాయి కథ అనే మహాసాగర తీరంలో కూర్చొని ఉన్నప్పుడు మనకి కథల కోసం కష్టం ఎందుకు? కల్పవృక్షము కింద కూర్చొని ఉన్నప్పుడు కలిగిన కోరిక వెంటనే నెరవేరుతుంది. సూర్యుడి ఇంట్లో దీపం కావాలని ఎవరనుకుంటారు? త్రాగటానికి స్వయంగా అమృతమే దొరికిన వారికి విషం తాగాలన్న ఆలోచన వస్తుందా? సాయి లాంటి వారు నిరంతరము మన వెనుక ఉండి రక్షిస్తుంటే కథామృతం మనకి తక్కువ అవుతుందా? మనసారా ఆనందంగా దాని మాధుర్యాన్ని రుచి చూడండి. కర్మ సిద్ధాంతం తెలుసుకోవడం చాలా కష్టం. ఎవరికి అది ఎక్కడా అంతుబట్టదు. గొప్ప గొప్ప ఉత్తమ జ్ఞానులు కూడా దాంతో మోసపోతారు. కానీ అజ్ఞానులు అమాయకులు మాత్రం దాన్ని దాటుకొని వెళ్ళిపోతారు. అలాగే ఈశ్వర నియమాన్ని అధిగమించడం చాలా కష్టం. దాన్నెవరు ఉల్లంఘించగలరు? కనుక మనం నిరంతరము లోకరీతిని అనుసరించి మన కర్తవ్యాన్ని ఆచరించాలి. దానికోసమే కర్మలన్నీ చేయాలి. లేకపోతే శాస్త్ర విరుద్ధమైన ఆచరణ సంభవిస్తుంది. మరణించాక వారి వారి కర్మలను అనుసరించి వారికి జన్మ లభిస్తుంది. యథా కర్మయే త్రాశ్రుతం. వారి వారి కర్మలను అనుసరించే వారి జ్ఞానం ఉంటుంది. దాన్ని అనుసరించి జీవులు రేత బీజంలో కలిసి స్త్రీ లేదా పక్షి యోనుల్లో ప్రవేశిస్తారు. అంటే మానవులు పశుపక్షులు జలచరాలు లాంటి చలన వలనాలున్న యోనుల్లో జన్మిస్తారు. అయితే కొందరికి స్థావరము ప్రాప్తిస్తుంది. వృక్షాలు, లతలు, పర్వతాలు లాంటి చలన వలనాలు లేని యోనుల్లో జన్మిస్తారు. యజ్ఞం ప్రజ్ఞం హీనం హిసంభవ. వారి వారి బుద్ధి లేదా ఆలోచనలను అనుసరించే వారికి తర్వాత జన్మ లభిస్తుంది. ఈ శృతి అర్థం తెలియని వారెవరు? కనుక జీవులకు ఇష్టమైనట్లు అవి మళ్ళీ జన్మించవలసి ఉంటుంది. మళ్ళీ శరీరం ధరించాలన్న ఉత్సాహమున్న అజ్ఞానులు, మూర్ఖులు గుర్తుపెట్టుకోవాల్సిందేమిటంటే తాము చేసిన పుణ్యాన్ని బట్టే తమకు శరీరం ప్రాప్తిస్తుంది. కనుక శరీరం మరణించడానికి ముందే ఆత్మజ్ఞాన ప్రాప్తి కోసం లభించిన మానవ జన్మ అనే అమూల్యమైన అవకాశాన్ని వ్యర్థం చేసుకొని వారే నిజమైన తెలివి గలవారు. వారే సంసార బంధనాల నుంచి ముక్తులవుతారు. ఇతరులందరూ సంసారం అనే రంగుల రాట్నంలో పడిపోతారు. శరీర ధారణ చేయటం వారికి ఎప్పటికీ తప్పిపోదు. అంటే ఇలాంటి విచారణే 8వ అధ్యాయంలో 44, 47వ విల్లో వచ్చింది. మానవులు మరణించాక జీవాత్మకి ఏమవుతుంది? అది ఎక్కడికి పోతుంది? ఎక్కడ ఉంటుంది? వీటికి సమాధానం కేవలం హిందూ ధర్మశాస్త్రంలో మాత్రమే నిస్సందేహంగా యుక్తివాదంతో ప్రతిపాదించబడి కనిపిస్తుంది. గీతలో శ్రీకృష్ణ భగవానులు శరీరం యథా వాప్నోతి యచ్చా పుత్రాత్మా తిత్వసరః గృహీతత్వాని సంయాతి వాయుర్గారాధాని వాసయాత్ దేహేంద్రియాది సంఘాతనముకు ప్రభువగు జీవుడు శరీరమునకు విడుచున్నప్పుడును నూతన శరీరమును పొందుతున్నప్పుడును పుష్పాదిపానాల నుండి గాలి వాసనలు గ్రహించిపోవునట్లు పంచేంద్రియములు మనస్సు అన్న ఆరింటిని గ్రహించి వెళుచున్నారు. కఠోపనిషత్తులో యమధర్మరాజు అంటే సాక్షాత్తు మృత్యుదేవతకు సచీకేతుడికి ఈ గ్రంథ మంత్రంలో అయితే మరింతగా స్పష్టం చేసి చెప్పాడు. అతని మాటలను హేమడ్ పంతు పైన 47వ అధ్యాయంలో 24వ ఓవిలోను 8వ అధ్యాయంలో 44, 45, 46 ఓవిల్లోనూ చెప్పారు. బృహదారణ్యోపనిషత్తులో జీవాత్మ ఒక శరీరం నుంచి మరో శరీరంలోకి వెళ్ళటాన్ని వర్ణిస్తున్నప్పుడు ఎంతో అందమైన ఉపమానం ప్రయోగించారు. అలాగే గడ్డి మీద నడిచే గొంగళి పురుగు ఒక గడ్డిపోచ మీద నుంచి మరో గడ్డిపోచ మీదకు పోయేటప్పుడు రెండవ పోచను ఆధారం చేసుకొని అప్పుడే మొదటి పోచ పైన ఆధారాన్ని వదిలేస్తుంది. అదేవిధంగా జీవాత్మ తన మొదటి దేహాన్ని వదిలేటప్పుడు మరో దేహంలోకి ప్రవేశించడానికి ఏర్పాట్లు చేసుకుంటుంది. రెండవ పోలిక కంసాలి వాడిది. అతను కూడా తన మునుపటి బంగారు నగను కరిగించి మరో అందమైన క్రొత్త నగను తయారు చేస్తాడు.
మొత్తానికి తాను రాబోయే జన్మ తన చేతిలోనే ఉంది అన్న సిద్ధాంతాన్ని ఆయన దర్శింపచేస్తారు. దీని గురించే మన శాస్త్రాల్లో చెప్పబడిన మరో సిద్ధాంతం అంతే మతిహ సాగతి, అంటే మొదట ఎలా అన్నా ఉండని, సరిగ్గా మరణించే ముందు బుద్ధి లేదా విచారం ఎలా ఉంటుందో దాన్ననుసరించి వారికి మరో జన్మ లభిస్తుంది. శ్రీకృష్ణ భగవానులు గీతలో ఇలా అంటారు: మరణించే సమయంలో మానవులు ఏ ఏ భావాన్ని లేక రూపాన్ని చింతిస్తూ దేహాన్ని వదిలేస్తారో అలాంటి భావం యొక్క స్మరణచే కలిగిన సంస్కారాన్ని కలిగి ఉండడం వల్ల ఆయా రూపాలనే పొందుతారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు అంతకాలే చ మమేవ స్మరన్ ముక్త కలేబారం యం ప్రయాతి సమద్భావం యాతి నస్తత్వ సంశయం. మరణించే సమయంలో నన్నే స్మరిస్తూ దేహాన్ని వదిలేసేవారు నా స్వరూపాన్నే పొందుతారు, ఇందులో సంశయం లేదు. దీని గురించి అజామిలుడి కథ పురాణాల్లో ప్రసిద్ధి చెందింది. జన్మంతా పాపకర్మల్లో దొర్లే అతను మరణించే సమయంలో నారాయణ నారాయణ అంటూ ఈ పేరుతో ఉన్న తన ప్రియమైన పిల్లవాడిని ప్రేమగా అదే పనిగా పిలిచాడని యమదూతలు అతన్ని స్పర్శించలేకపోయారు. విష్ణుదూతలు అతన్ని వైకుంఠానికి తీసుకెళ్లారు. దీనికి విరుద్ధంగా ఉంటుంది జడ భరతుడి కథ. భరత మహారాజు ఎంతో తాపసికుడై ఉండి కూడా ఒక హరిణం పిల్ల మీద అనివార్యమైన మమకారం వల్ల అతను హరిణం యోనిలో జన్మించవలసి వచ్చింది. పరీక్షన్ మహారాజు తన మరణానికి ముందర సుఖ మహామునితో 7 రోజుల పాటు భాగవత పురాణాన్ని విన్నాడు. సాయిబాబా కూడా దేహత్యాగానికి ముందు వజే అనే పేరు గల బ్రాహ్మణునితో 14 రోజులు రామ విజయాన్ని చదివింపచేసుకున్నారు. మరణం తర్వాత ఉత్తమ గతి లభించడానికి మరొక సులభమైన మార్గం శ్రీ సాయి సచ్చరిత్రలోని 31వ అధ్యాయంలో వరుసగా 9, 10, 147, 148 ఓవిల్లో వర్ణించబడింది. దీని గురించి మద్రాసు సన్యాసి విజయానందుడు, బాలకరామ్ మాన్కర్, తాత్యాసాహెబ్ నూల్కర్, మేగుడు, పులి వంటి ఉదాహరణలు 31వ అధ్యాయంలో చదివాం. దీనికి విరుద్ధంగా పైన చెప్పిన వాటిల్లో ఏదైనా ఒక మార్గాన్ని అవలంబించని పాపులకు అధోగతి అని శ్రీకృష్ణ భగవానులు గీత 16వ అధ్యాయంలో చెప్పారు. అనేక చిత్త విభ్రాంత మోహజాల సమవృత్తాం ప్రసక్తాం కామభోగేషు పతంతి నరకేషు చౌ. అజ్ఞానంతో మోహంలో పడిపోయిన వారు, అనేక రకాలైన చిత్త చాంచల్యంతో కూడిన వారు, మోహమనే వలతో బాగా కప్పబడిన వారు, కామ మోహాల్లో ఆసక్తులైన వారు ఘోరమైన నరకంలో పడిపోతారు. తానహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరధమాన్ క్షిపామ్య జశ్రమ శుభాన సురిషేవ యోనిష్. అలాంటి ఆ ద్వేషపూరితులు, క్రూరులు, పాపులు అయిన నరదమనులను నేను జనన మరణ రూపాలైన ఈ సంసార మార్గంలో అసురి అంటే భయంకర నీచ యోనుల్లో ఎల్లప్పుడూ జన్మింప చేస్తాను. అసురీం యోని మా పన్న మూఢ జన్మని మాయా ప్రశేషు కౌంతేయ తతో యాంత్య దమంగతిం. ఈ రకంగా ఓ కౌంతేయ, ఈ మూర్ఖులు అసురి యోనిలో ఉత్పన్నమై ప్రతి ఒక్క జన్మలోనూ నన్ను పొందకయే చివరికి తాము పొందిన జన్మ కంటే నీచతరమైన జన్మని పొందుతారు. ఇప్పుడు ఈ కథలో విశేషం ఏమిటంటే, అది విని లోపల దుష్టవృత్తి ఉన్న వాళ్ళకి నేను దేహాన్ని అన్న
భావనకి చెందిన గుర్తు నశించిపోయి వారిలో అష్ట సాత్విక భావాలు జాగృతమవుతాయి. తమకు అపార సంపద ఉన్న స్వాభావికంగా లోభత్వంతో ఉండే వారి జీవితం వ్యర్థం. మరణించే వరకు వారు వ్యర్థంగా శ్రమపడుతూ ఉంటారు. అందులోనూ దేహంలో శుభ్రభావం సంసరించడం ఏమాత్రం మంచిది కాదు. దాన్ని మానవులు నిరోధించాలి. ఎందుకంటే అది మన జీవితాన్ని నాశనం చేస్తుంది. పరస్పర వైరానికి ఫలితం ఈ జన్మలో మంచి యోనిలో జన్మించినప్పటికీ రాబోయే జన్మ నీచ యోనిలో వస్తుంది. రుణము, వైరము, హత్య వీటి స్వాభావిక గుణం ఎలా ఉంటుందంటే అవి తీరే వరకు పునర్జన్మ పరంపరం నడుస్తూనే ఉంటుంది. దీనికి సంబంధించి సాయినాథు నోటి నుంచి వచ్చిన పరమ పావనమైన అమృత ఝరీవాణిని శ్రోతలకి విన్నవిస్తాను. మీరు అది వినడానికి సావధానులు కావాలి. ఆ కథను నేను ఎలా విన్నానో, నా స్మృతి పదంలో ఎలా ఉందో, సాయి జనని నాకు ఎలా చెప్పిందో అలాగే అదే మాటల్లో నేను మీకు చెప్తాను. సాయి స్వతహాగా చరిత్రను సృష్టిస్తారు, చరిత్రను వ్రాయిస్తారు. హేమాడు కేవలం నిమిత్త మాత్రుడు. దీనికి సూత్రధారి ఆ సాయియే. ఓసారి ఉదయం 8 గంటల వేళ ప్రతిరోజులాగే ఉపహారం తీసుకొని నేను బయట వ్యాహాలకి బయలుదేరాను. దారిలో వెళ్తూ వెళ్తూ అలసిపోయి ఒక నది తీరాన్ని చేరి కళ్ళు కడుక్కొని స్నానం చేశాను. అందువల్ల మనసుకెంతో తృప్తి కలిగింది. నది మాత్రం ఎంతదని, అది రహస్యాలోని నది అంత ఉంటుంది. 2 తీరాలను ఒరుసుకొని ప్రవహిస్తుంది నీరు. వాటిని ఆనుకొని ఒకలాంటి పొడవైన గడ్డి మొక్కలు ఏపుగా పెరిగాయి. అందులో నుంచి ఒక కాలిబాట ఉంది. అందులో నుంచే ఒక కాలిబాట ఉంది. బళ్ళు మొదలైనవి పోవడానికి స్పష్టమైన మరో దారి కూడా ఉంది. అలాగే నది తీరంలో పేరు తెలియని పెద్ద చెట్లేవో ఉన్నాయి. వాటి నుంచి చల్లని నీడ నేలపై మెత్తగా పరుచుకుంది. మందంగా వీచే పిల్ల తెమ్మరలతో మనోప్రాంగణం వసంత సోయగానాలతో చాలా హాయిగా ఉంది. ఆ పెద్ద చెట్లను చూసి నేను వాటి నీడలో హాయిగా పోయి కూర్చున్నాను. అప్పుడు చిలుం నింపడానికి చిలుం చుట్టే బట్ట ముక్కను తడపడం కోసం నేను నది దగ్గరికి వెళ్ళి వస్తుంటే బెకబెకమన్న శబ్దం వినిపించింది. నాకది కప్ప అరుపు అనిపించింది. కానీ అందులో ఆశ్చర్యపడవలసినదేముంది? నీరున్న చోట కప్పలు ఉండడం సహజమే. బట్టను తడిపి నేను తిరిగి వచ్చాను. చేతుల్లో చెకుముకి అంటే అగ్ని ముట్టించడానికని అవసరపడే ఒకలాంటి గులకరాయి ఇనుప ముక్క జత తీసుకొని గులకరాయితో అగ్ని వెలిగించి చిలుం తయారు చేశాను. అప్పుడే ఓ బాటసారి వచ్చి నమస్కరించి నా దగ్గర కూర్చున్నాడు. నా దగ్గర నుంచి నమ్రతతో చిలుం చేతికి తీసుకొని ఇంత దూరం వచ్చాను అని అతను మళ్ళీ ఇలా అన్నాడు. ఇక్కడి నుంచి మసీదు చాలా దూరం. అక్కడికి వెళ్ళేసరికి మీకు ఎండ ఎక్కువ అవుతుంది. ఈ పక్కనే నా ఇల్లుంది. చిలుం పీల్చి అక్కడికి పోదాం. కొద్దిగా రొట్టె తిని ఓ క్షణం సేపు విశ్రాంతి తీసుకొని అప్పుడు ఎండ తగ్గాక హాయిగా మీరు తిరిగి వెళ్ళిపోవచ్చు. నేను కూడా మీతో పాటు వస్తాను అన్న ఆ సంభాషణ అయ్యాక బాటసారి చిలుంని ఓసారి పీల్చి దాన్ని నాకు పీల్చేందుకు ఇచ్చాడు. ఇటువైపు ఆ కప్ప ఆర్తనాదంతో పెద్దగా అరవసాగింది. అది విని ఆ బాటసారి ఎవరు అలా అరుస్తున్నారని అడిగాడు. దానికి నేను నది తీరాన కప్ప కష్టాల్లో పడిపోయింది. దాని కర్మ దాని వెంట పడింది. ఆ విషయం చెప్తాను విను. పూర్వజన్మలో చేసిన దాన్నే ఈ జన్మలో అనుభవించాలి. చేసే కర్మఫలాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు ఏడ్చి ప్రయోజనం ఏమిటి? అప్పుడది విని చిలుం నా చేతికిచ్చి ఆ బాటసారి అక్కడి నుంచి బయలుదేరాడు. అతను ఇలా అన్నాడు, నేను కొంచెం చూసొస్తాను. నిజంగా అది కప్పేనా లేక వేరే ఏదైనా ప్రాణా? దానికేం దుఃఖం కలిగిందో చూసొస్తాను. అతని కోరిక చూసి నేను ఇలా అన్నాను, పో చూసిరా. ఒక పెద్ద పాము నోట పడి ఆ కప్ప అరుస్తుంది. 2 కూడా చాలా దగాకోరులు. ఇద్దరు కూడా పూర్వజన్మలో భయంకరమైన రాక్షస పాపకర్మలు చేశారు. వాటి ఫలాన్ని అనుభవించడానికి వారికి ఈ శరీరాలు లభించాయి. అలా మాటలు నడుస్తూ ఉండగా ఆ బాటసారి అక్కడికి వెళ్ళి ప్రత్యక్షంగా అక్కడ జరిగేది చూసి తిరిగి వచ్చాడు. అతను మీరు చెప్పిన మాట ఎంతో నిజం.
కాలుడిలాగా ఆ పాము నోరు ఎంతో పెద్దది. ఆ కప్ప కూడా ఎంతో భయంకరమైనది. కానీ అది ఆ పాముకి పలహారం అయ్యింది. అది పాము నోటికి ఆహుతి అయ్యింది. అది పావుగంట అరగంటలో చచ్చిపోతుంది. కర్మల గతి ఎంత విచిత్రమో! ఆ పాము ఆ కప్పని ఇప్పుడు ఒక క్షణంలో మింగేస్తుంది అన్నాడు. అప్పుడు నేను అతనితో, దాన్ని ఎందుకు మింగుతుంది? దాని తండ్రిని, నేను ఇక్కడున్నాను కదా, నేను ఇక్కడ ఎందుకు వచ్చాననుకుంటున్నావు? నా స్థానాన్ని వదిలి నేను ఇక్కడికి వచ్చి కూర్చున్నది ఆ కప్పని పాము చేత మింగనించడానికేనా? చూడు, నేను దాన్ని ఎలా విడిపిస్తాను. వాటిని తగువ నుంచి విడిపించాక మనం ఇంటికి వెళ్ళిపోదాం పద. ఒకసారి చిలుము నింపు, ఆ తర్వాత పామేం చేస్తుందో చూద్దాం అన్నాను. అది విని బాటసారి వెంటనే చిలుము తయారు చేశాడు. నేను కూడా దాన్ని తీసి చేత పట్టుకొని 2 సార్లు పీల్చాను. ఆ తర్వాత బాటసారిని వెంట పెట్టుకొని ఆ గడ్డిలో నడుస్తూ అవి ఉన్న చోటుకి వెళ్ళాను. ఆ పామును చూసి మళ్ళీ ఆ బాటసారి కంగారు పడ్డాడు. ఎంత పెద్దదో, భయంకరమైన సర్పం అంటూ భయంతో ముందుకి పోవద్దు, ఆ పాము మన దగ్గరకే వస్తుంది. పారిపోదామంటే ఇక్కడ చాలా ఇరుగ్గా ఉంది. వద్దు వద్దు, అక్కడికి పోకండి అన్నాడు. ఆ భయంకర దృశ్యాన్ని చూసి ఆ బాటసారికి భయమేసింది. అప్పుడు ఆ ఇద్దరి వైరవృత్తికి సంబంధించి నేను చేసిన ఉపదేశం వినండి. సరే వినండి. ఒరే బాబు వీరభద్ర, మీ వైర ప్రవృత్తి వల్ల బసవప్పకి కప్ప జన్మ వచ్చినప్పటికీ ఇప్పటికీ పశ్చాత్తాపం కలుగలేదా? నీవు కూడా పాము యోనిలో జన్మించి కూడా ఇప్పటికీ ఇంత వైరం పెట్టుకున్నావే. ఇకనైనా సిగ్గుపడి వైరం పోగొట్టుకొని హాయిగా ఉండండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. నా నోటి నుంచి ఈ మాటలు బయటకొచ్చాయో లేదో కప్పను వదిలిపెట్టి పాము గబుక్కున పారిపోయింది. వెంటనే లోతుగా ఉన్న నీళ్లలో ప్రవేశించి అదృశ్యమైంది. మృత్యుముఖం నుంచి విడువైన కప్ప కూడా గెంతు పెట్టి చెట్ల పొదల్లోకి దూరి దాక్కుంది. బాటసారికి ఎంతో ఆశ్చర్యం వేసింది. అతను ఇలా అన్నాడు, ఇదంతా నాకేమీ అర్థం కావటం లేదు. మీ నోటి నుంచి ఈ మాటలు బయటికి రాగానే పాము కప్పను ఎలా వదిలేసింది? పాము కూడా ఎలా అదృశ్యమైంది? వీళ్ళల్లో వీరభద్రప్ప ఎవరు? బసప్ప ఎవరు? వారి వైరానికి అసలు కారణం ఏమిటి? కృపతో నాకు ఆ కథంతా చెప్పండి. దానికి నేనిలా అన్నాను, సరే మొదట మనం చెట్టు కిందకు వెళ్దాం. చిల్లిని పిలిచి అప్పుడు నీ సందేహాన్ని తీర్చి నా స్థలానికి నేను వెళ్ళిపోతాను. అలా అని అతనితో కలిసి చెట్టు కింద కూర్చాను. దట్టంగా పరుచుకొని ఉంది నీడ. చల్లని పిల్లగాలి ఆహ్లాదంగా వీస్తుంది. బాటసారి మళ్ళీ చిల్లిని వెలిగించి మొదట తాను పీల్చి తరువాత నాకు అందించాడు. దాన్ని అలా పీలుస్తూ పీలుస్తూ ఆ బాటసారికి నేను ఆ అందమైన కథను చెప్పాను. చూడు, నేనుండే చోటు 2-3 క్రోసులు 6 లేదు 9 కిలోమీటర్ల దూరంలో ప్రసిద్ధి చెందిన ఒక పురాతన స్థానం ఉంది. అక్కడ ఎంతో కాలం నుండి శిథిలమైన శివాలయం ఉంది. దాన్ని జీర్ణోద్ధరణ చేయిస్తే బాగుంటుందని అందరి మనస్సులకు అనిపించింది. ఆ పని కోసం చాలా మొత్తంలో చందాలు వసూలు చేశారు. ఎంతో డబ్బు పోగైంది. పూజార్చనలకు ఏర్పాట్లు కూడా చేసి ఆ డబ్బు ఎలా వినియోగించాలన్న దానికి ప్రణాళిక తయారు చేశాడు. అక్కడున్న ఒక గొప్ప ధనికుణ్ణి దానికి నిర్వాహకుడుగా నియమించారు. అతని చేతికి ఆ డబ్బంతా ఇచ్చేశారు. నిర్ణయం తీసుకునే అధికారం కూడా పూర్తిగా అతనికే ఇచ్చేశారు. అతనే వేర్వేరుగా జమా ఖర్చులు లెక్క రాసి పెట్టాలి. అందులో తన సొంత చందా డబ్బును కూడా పెట్టాలి. ఈ కార్యం తప్పకుండా అతనే చేయాలని ప్రామాణికంగా నిర్ణయించారు. కానీ అతను ఎంతో లోభి. తనకేదైనా నష్టం కలుగుతుందోమోనన్న ధోరణిలో అతను ఆ పనిని నడిపిస్తున్నాడు. కనుక ఆ పని పూర్తవలేదు. డబ్బంతా ఖర్చయిపోయింది. అయినా పని మాత్రం సగమే అయింది. ధనికుడు తన సొంత డబ్బు నుంచి పైసా కూడా ఖర్చు పెట్టలేదు. తన వద్ద ఉన్న ఒక్క పైసాని కూడా వదులుకోలేదు. పెద్ద ధనవంతుడైనప్పటికీ అతను మూర్తిభవించిన లోభత్వమే. పైకి తీయగా ఉన్న పని మాత్రం ముందుకు జరగలేదు. తరువాత డబ్బు పోగు చేసిన వాళ్ళంతా అతని ఇంటికి వచ్చి ఇలా అన్నారు, నీవెంత వడ్డీ వ్యాపారివైతే మాత్రం ఏం,
నీవు చేయి విదిలించకపోతే ఈ శివుడు జీర్ణోద్ధరణ ఎలా పూర్తవుతుంది? దీనికి ఏమైనా ఆలోచించావా? ప్రజల్ని అభ్యర్థించి మేము మరిన్ని విరాళాలు తెస్తాం, అది కూడా నీ చేతికే ఇస్తాం. ఒక్కసారి ఈ పని పూర్తి చేసి తరువాత మరింత డబ్బు పోగైంది. అతని చేతికి పెద్ద మొత్తం వచ్చేసింది, కానీ దానివల్ల ఏమీ ప్రయోజనం కలగలేదు. ఆ ధనికుడు మాత్రం హాయిగా కూర్చున్నాడు. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. దేవుడి మనసుకు ఏదో ఒకటి చేయాలని అనిపించింది. ఆ ధనికుడు పత్నికి ఆయన కల్లో కనిపించాడు. లే లే మేలుకో, ఆ దేవాలయపు గోపురం నిర్మించు. నీవేదైనా ఖర్చు పెట్టావంటే దానికి 100 రెట్లు తిరిగి శివుడు నీకు ఇస్తాడు. మర్నాడు ఆ కళను వివరంగా తన భర్త చెవిన వేసింది. కానీ ఒక్క పైసా ఖర్చు పెట్టాలన్నా ప్రాణం పోయినట్లు అనిపించి అతనికి ఆ కళ మహా బాధాకరంగా అనిపించింది. రాత్రింబవళ్ళు అదే పనిగా డబ్బు కూడబెట్టడం తప్ప అతని మనస్సుకు మరో ఆలోచన తెలియదు. అతనికి ఆ స్వప్నంలో చెప్పినట్లు ద్రవ్యం ఖర్చు పెట్టడం అన్న ఆలోచన ఎలా నచ్చుతుంది? అతను భార్యతో, ఈ కలలను నేను ఒప్పుకోను, వీటి మీద నాకు అసలు విశ్వాసం లేదు అని ఆమె మాటలను పరిహసించాడు. తానెంతో జగమంతా స్వయంగా దగాకోరవటం వల్ల ఇతరులకు కూడా అతనికి అలాగే కనిపిస్తారు. అతనిలా అన్నాడు, దేవుడి మనస్సులో నా డబ్బు కొట్టేయాలని ఉంది, లేకపోతే నేను మాత్రం నీకేమన్నా దూరంగా ఉన్నానా? ఆయన నీ స్వప్నంలో ఎందుకు వచ్చాడు? నీకే ఎందుకు కనిపించాడు? దేవుడు నా కల్లో ఎందుకు రాలేదు? అందుకే వాటిపై నాకు నమ్మకం కలగటం లేదు. అసలు ఆయన అభిప్రాయం నాకు అర్థమే కావటం లేదు. ఈ స్వప్నం అబద్ధమై ఉండాలని నాకు అనిపిస్తుంది. లేదా మన భార్యాభర్తల్లో కలహం సృష్టించాలని దేవుడు ప్రయత్నిస్తున్నాడేమో. నాకు అలాగే అనిపిస్తుంది. దేవాలయ జీర్ణోద్ధరణ పనిలో నా సాయమేమన్నా తక్కువ ఏమిటి? మనం నింపిన డబ్బు సంచి నెల నెలకి ఖాళీ అవుతుంది కదా. జనులు డబ్బు తెచ్చినట్లు పైకి కనిపిస్తుంది, కానీ జమా ఖర్చులు అనేవి వ్యాపార వ్యవహారాల పద్ధతి నాకు చాలా నష్టం కలిగిస్తుంది. జనులకేమో అదేమీ తెలియటం లేదు. మరి నీకు మాత్రం ఎలా తెలుస్తుంది? అందుకే నీకు వచ్చిన ఆ కళ నిజం అనిపించటం లేదు. అది నిజం అనుకుంటే మనం మోసపోతాం. నిద్ర లేచాక కళ వచ్చినట్లు తెలుస్తుంది. దాన్ని ఎవరైనా నిజం అంటారా? శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निसर बापू जी. దాన్నెవరైనా నిజమంటారా అని ధనికుడు ఓ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అది విని ఆ స్త్రీ మౌనంగా ఉండిపోయింది. భర్త ముందు ఆమె ఏమీ మాట్లాడలేకపోయింది. జనులు డబ్బు పోగు చేశారు, కానీ కొద్ది మంది మాత్రమే సంతోషంతో ఇచ్చారు. ప్రేమ లేకుండా ఎవరో బలవంత పెట్టేను, ఎవరో అర్జించటం వల్ల, ఏవో కష్టాలు రావటం వల్ల ఇచ్చే డబ్బు దేవుడికి నచ్చదు. దేయం, అశ్రద్ధ అదేయం. తైత్తిరీయ ఉపనిషత్తు వల్లి 1:11. దేనే నిత్య శ్రద్ధేనే ధ్యావే వినా శ్రద్ధే దీధలేనా పావే. ప్రీతితో స్వల్పంగానే ఇచ్చినా అది దేవుడికెంతో అమూల్యంగా అనిపిస్తుంది. పత్రం పుష్పం ఫలం తోయం యామే భక్త ప్రయచ్చతి తదాహం భక్తుపాహృత మస్రామి ప్రయత్నాత్మతః. ఎవరు నాకు భక్తితో ఆకును గాని, పువ్వును గాని, ఫలమును గాని, నీటిని గాని అర్పిస్తారో అలాంటి చిత్తశుద్ధి ఉన్నవారిచ్చిన భక్తిపూర్వక కానుకలను నేనెంతో ఆనందంతో స్వీకరిస్తాను. డబ్బు పోగవుతున్న కొద్దీ పని అవుతుంది. డబ్బు ఆగితే పని కూడా ఆగిపోతుంది. అలా ఈ పని మందంగా నడుస్తుంది. ధనికుడు లోబి తన జేబు నుంచి ఒక్క పైసా కూడా తీయలేదు. అప్పుడు అతని భార్యకి మళ్ళీ కల వచ్చింది. అది విను, దేవాలయం కోసం డబ్బివ్వమని భర్తను అర్థించొద్దు. నీ సంకల్పాన్ని దైవమే నెరవేరుస్తాడు. నీకు ఇవ్వాలనిపించినంతే నువ్వు ఇవ్వు. మనం మనస్ఫూర్తిగా ఇచ్చిన డబ్బు అది ఒక్క పైసా అయినా దాని విలువ లక్షల్లో ఉంటుంది. నీ భర్త ఆలోచన తెలుసుకుని ఆ ప్రకారంగా ఇవ్వు. ఊరికే అనవసరంగా ఎందుకు బాధపడతావు?
మనసు కనిపించినంతే ఇవ్వాలి. అది ఎంత తక్కువైనా దేవుడికి తన సొంత డబ్బే సమర్పించాలి. అక్కడ కేవలం శ్రద్ధాయుక్త భక్తి ఉండాలి. అది నీకుంది. ఇది తెలుసుకొని ఎంతో కొంత ఇవ్వమని దేవుడు నిన్ను అభ్యర్థిస్తున్నాడు. నీవు కొద్ది డబ్బే ఇచ్చి నిశ్చితంగా ఉండు. శ్రద్ధ లేకుండా ఇవ్వటం మంచిది కాదు. దేవుడికి అదసలు నచ్చదు. శ్రద్ధ లేకుండా ఇచ్చేది మట్టితో సమానం. చివరికి అది సమూలంగా నిష్ఫలమవుతుంది. ఈ అనుభవం మానవులకు వెంటనే కలుగుతుంది. సరే, ఆ కల వచ్చాక ఆమె తన మనసులో నిశ్చయం చేసుకుందిలా: పుట్టింటి నుంచి పెళ్లి సమయంలో వచ్చిన నగలమ్మేసి దేవుడడిగిన దాన్ని ఇచ్చేయాలి. అప్పుడు ఆమె తన నిర్ణయాన్ని భర్తకు చెప్పింది. భర్త అది విని మనసులో ఎంతో బాధపడ్డాడు. లోపం ఉండే చోట తెలివి అనే ఆలోచన ఎక్కడుంటుంది? దైవం కోసం చేసే ధార్మిక కార్యాలను ఆచరిస్తూ వ్యవహరించటం అనేది ఎక్కడుంటుంది? అతను మనసులో అనుకొన్నాడు. ఎంతటి మూర్ఖపు ఆలోచన ఈమెది! నిజంగా ఈమె మనసు గందరగోళంగా ఉంది. ఈమె నగలన్నిటినీ లెక్కకట్టి వాటి ధర ఒక 1000 రూపాయలుగా నిర్ణయించి భూమిని ఈమె పేరు మీద పెడితే సరిపోతుందనిపిస్తుంది నాకు. అప్పుడు అతను ఆ నగలు తానే స్వయంగా కొని డబ్బుకు బదులు తన వద్ద తాకట్టు పెట్టిన అప్పు సరిపోయేదాకా విశ్వాసం ఉంచడానికి తాత్కాలికంగా స్వాధీనం చేసిన ఎవరిదో సారహీనమైన చవటి నేలను ఆమెకిచ్చాడు. ఆ భూమి కూడా పూర్తిగా బీడుపడినదే. వర్షాలు పడ్డా సరే అందులో ఏమీ పండదు. ధనికుడు తన భార్యతో ఈ భూమి శివుడికి ఇచ్చేసేయ్. 1000 రూపాయలకు ఈ భూమిని దేవుడికి దానం చేయటం వల్ల కలలో చెప్పినట్లు దేవుడు సంతోషించి నిన్ను రుణం నుంచి విముక్తురాలని చేస్తాడు. భర్త చెప్పిన మాట మీద నమ్మకం ఉంచి ఆ లోబివాడి భార్య ఆ భూమిని ప్రేమపూర్వకంగా శివుడి సంతోషం కోసం అర్పించింది. వాస్తవం చూడబోతే 200 రూపాయల అప్పుకి ఆ భూమి ఆ ధనకుడి వద్ద తాకట్టు పెట్టబడింది. ఆ భూమికి యజమాని డుబ్కి అనే పేరు గల ఆమె. డబ్బు ఇబ్బంది కలిగి ఆమె దాన్ని ఆ ధనికుడి దగ్గర తాకట్టు పెట్టింది. కానీ ధనికుడేమో ఎంతో లోబి. శివుణ్ణి కూడా మోసగించడానికి అతనికి భయం కలగలేదు. తాను కట్టుకున్న భార్య డబ్బును తాను దాచుకున్నాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ ఆదని శరత్ బాబూజీకి జై. ఆమెను అలాగే దగా చేసి డబ్బు సంపాదించడంలోనే అతనికి సుఖమన్నట్టు అనిపించింది. ఈ ఇంద్రియ సుఖాలపై కోరిక ఎంతో చెడ్డది. విషయ భోగాల పట్లను అది నాశనం చేస్తుంది. మానవులకి జీవించి ఉండాలన్న కోరిక ఉంటే ఈ విషయ భోగ బంధనాల్లో చిక్కుకోకూడదు. శ్రవణం మీదున్న గొప్ప ఇచ్చ వల్ల హరినామము తల మీద అందమైన మణి ధరించడం వల్ల పాము ప్రకాశము వైపు చూడాలన్న కోరికతో మిడత మరణిస్తాయి. అలా విషయాలపై ఆసక్తి హానికరము. విషయ చింతన చేసే పురుషులకి ఆ విషయాల పట్ల ఆసక్తి ఉత్పన్నమవుతుంది. ఆ ఆసక్తికి ప్రతిబంధకము కలిగితే క్రోధం ఉత్పన్నమవుతుంది. క్రోధం నుంచి తల మీద విచారమనే గందరగోళము నుంచి స్మృతి భ్రమం నుంచి బుద్ధి నాశనం వల్ల పూర్తి వినాశనం అవుతుంది. ఐకిక వస్తువులను అనుభవించడానికి డబ్బు అవసరం పడుతుంది. అది లభించకపోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఇంద్రియ సుఖాలపై ఆసక్తి పెరుగుతుంది. దాన్ని ఆపటం చాలా కష్టం. నిశ్చయంగా నష్టం కలిగించే ఆ భూమిలో ఎంత ప్రయత్నం చేసినా ఏమీ పండదు. అలాంటి దాన్ని అర్పించమని అంటే అలాంటి దానివల్ల నిజానికి పుణ్యమేముంటుంది? ఇచ్చే దానిలో ఏ కోరిక లేకుండా దేవుడికి అర్పిస్తే ఆ దానాన్ని నిర్వికల్పమని అంటారు. స్వీకరించే వారికి ఎంతో దుఃఖదాయకంగా పరిణమించే అలాంటి ఆ నిర్వికల్ప దానం కాదు. అలాంటి దానం చేయడమంటే పాపాన్ని మూటకట్టుకోవడమే. ఇటువైపు దేవుడి పూజారి అయిన ఆ పేద బ్రాహ్మణుడు దేవుడికి దానంగా భూమి లభించిందని ఎంతో సంతృష్టి చెందాడు. కానీ తరువాత కొద్ది రోజులకి ఓ విపరీతం జరిగింది. కృత్తికా నక్షత్రంలో అపారంగా కుంభవృష్టి కురిసింది. భయంకరమైన నష్టాలు కలిగాయి. ఒక్కసారిగా పిడుగులు పడ్డాయి. లోబి భవనం కూలిపోయింది. వ్యర్థమైన ఆ భూమి మాత్రమే సురక్షితంగా ఉండిపోయింది. మిగిలినదంతా దగ్ధమైపోయింది. ధనికుడిపై కూడా పిడుగు పడింది. తన భార్యతో సహా అతను చనిపోయాడు. డుబికి కూడా మరణించింది. అలా ముగ్గురు పోయారు. తరువాత ఆ ధనికుడు
మధురానగర్లో ఒక పేద బ్రాహ్మణి ఇంట జన్మించాడు. భావికురాలైన అతని భార్య పూజారి ఇంటిలో జన్మించింది. ఆమెకి గౌరి అని పేరు పెట్టారు. డుబికికి తరహా ఇంకా వేరేగా ఉంది. ఆమె శంకరుని పూజించే లింగదారుల ఇంట జన్మించింది. ఆమె స్త్రీతత్వం పోయి ఆమె మగవాడిగా జన్మించింది. ఆమె పేరు చెన్నబసప్ప అని పెట్టారు. ఆ ప్రకారంగా ఈ ముగ్గురు స్థితులు మారిపోయాయి. వారు గత జన్మలో చేసిన కర్మలు ఈ జన్మలో ఫలమివ్వడం మొదలుపెట్టాయి. ధనుకుడు మళ్ళీ జన్మించినప్పుడు అతని పేరు వీరభద్రప్ప అని పెట్టారు. పారమార్థిక కర్మంలో రహస్యం ఏమిటంటే అనుభవిస్తేనే గాని అవి తీరవు. శంకరుడు పూజారి అంటే నాకెంతో ఇష్టం. అతను ఎప్పుడూ నా దగ్గరికి వచ్చి నాతో పాటు శిలుం పీల్స్తూ ఉండేవాడు. అప్పుడు నేను ఆనందభరితుడినై రాత్రంతా మాట్లాడుతూ ఉండేవాడిని. గౌరి పెద్దదై పెళ్లికి సిద్ధమైంది. అప్పుడప్పుడు ఆమెను కూడా అతను వెంట పెట్టుకుని వచ్చేవాడు. ఆమె కూడా నా పట్ల భక్తితో ఉండేది. ఒకరోజు పూజారిలా అన్నాడు, బాబా, అన్ని చోట్ల వెతికి చూశాను, కానీ ఎక్కడ అమ్మాయికి మంచి సంబంధం కుదరటం లేదు. ఊళ్ళన్నీ తిరిగి తిరిగి అలసిపోయాను. ప్రయత్నాలన్నీ అయిపోయాయి. ఇప్పుడు నేను విసిగిపోయాను. అతనికి నేను ధైర్యం చెప్పాను. ఎందుకు చింతిస్తున్నావు? ఆమెకి కాబోయే భర్త నడిచి వస్తున్నాడు. మీ అమ్మాయి అదృష్టవంతురాలు. ఆమె చాలా శ్రీమంతురాలు అవుతుంది. ఆమెను వెతుకుతూ మరీ వస్తున్నాడు కాబోయే భర్త. కొద్ది రోజుల్లో నీ ఇంటికి అతను వస్తాడు. నీ కోరిక నెరవేరుతుంది. నీవన్నట్లు అతను గౌరిని పెళ్లి చేసుకుంటాడు. ఇటువైపు వీరభద్రుడికి ఇల్లు గడవని స్థితి వచ్చింది. అతను తల్లిదండ్రులకి చెప్పి ఇల్లు వదిలి బయలుదేరాడు. అతని ఇంటింటా భిక్షాటన చేసి ఒక్కసారి కూలీ పని చేసి దొరికిన దాన్ని తిని సంతృప్తి చెంది తిరుగుతూ ఉండేవాడు. తిరుగుతూ అదృష్టశాతము అతను పూజారి ఇంటికి వచ్చాడు. అల్లామియ్య చేసే పనులు అపూర్వంగా ఉంటాయి. అందరికీ అతను నచ్చాడు. అలా ఉండగా అతనిపై పూజారికి లోభం కలిగింది. గౌరిని అతనికి ఇవ్వాలని అనిపించింది. నాడి, గోత్రం, గుణం, యోగం కలిసొచ్చాయి. లగ్నం పెట్టుకోవడం కోసం జాతకాల్లో శుభగ్రహీతి అసఖ్యం కలిగింది. పూజారి ఆనందానికి పట్టుపగ్గాలు లేవు. ఒకరోజు వీరభద్రుడిని తీసుకుని పూజారి నాన్న దగ్గరికి వచ్చాడు. అప్పుడు వారిద్దరూ కలిసి రావడం చూసి నాకు ఓ ఆలోచన కలిగింది. అనుకున్న విధంగా వెంటనే నేను ఇలా అన్నాను, ప్రస్తుతం పెళ్లికి ముహూర్తాలుంటే ఇతనికి గౌరీనిచ్చి పెళ్లి చేసి నీవు ముక్తుడివిక. పూజారి కూడా తన భార్య అనుమతి పొంది వీరభద్రుడిని వరుడిగా నిశ్చయం చేశాడు. వివాహ ముహూర్తం చూసి వైరాగ్యమైన పద్ధతిలో వాళ్ళకి పెళ్లి చేశారు. కార్యక్రమాలన్నీ అయ్యాక ఆ జంట సంసారంలో కృతజ్ఞులవ్వడం కోసం ఆశీర్వాదం పొందడానికి నా దర్శనానికి వచ్చారు. నేను కూడా గొప్ప ఆనందంతో వారిని ఆశీర్వదించాను. వీరభద్రుడికి అప్రయత్నంగా ఆహారం లభించింది. దానివల్ల సుఖసంపన్నమైన అతని ముఖం ఆనందంగా కనిపించింది. అతను కూడా నా పట్ల భక్తిని పెంచుకున్నాడు. కొద్ది రోజుల్లో అతని సంసారం స్థిరపడింది. కానీ డబ్బు సరిపోకపోవడం వల్ల విసుగు కలగపోవడమనే అదృష్టం ఎవరికైనా కలుగుతుందా? ఈ డబ్బుతో ఎన్నో బాధలుంటాయి. గొప్ప వాళ్ళని కూడా అది బాధిస్తుంది. వీరభద్రుడికి కూడా మధ్య మధ్య డబ్బు లోటు అవుతుంది. మహారాజుకి డబ్బుకేల అలాగే ఉంటుంది. వీరభద్రుడు నాతో ఇలా అన్నాడు, బాబా, ఈ పెళ్లి అనే సంఖ్యలు చాలా కఠినమైనవి. డబ్బు లేకపోవటం వల్ల నేను బాధలు పడుతున్నాను. అందుకు మీరు నాకు ఏదో ఒక ఉపాయం చెప్పాలి. అప్పుడే నేను ఈ సంసారాన్ని నడపగలుగుతాను. నేను మీకు సాష్టాంగం చేస్తాను. నన్ను దగా చేయటం మంచిది కాదు. మీరే కదా మా పెళ్లికి కారణభూతులు అన్నాడు. నేను కూడా అతనితో ఎంతగానో చెప్పాను. ప్రేమతో ఆశీర్వదించాను. అల్లాయే మాలిక్, ఆయనకే అన్నీ తెలుసు. ఆయనే ఈ సంకటాన్ని తొలగిస్తాడు. వీరభద్రుడి మనసుని తెలుసుకుని అతని మనోరథం నెరవేరాలని అతనికి మాటనిచ్చాను. అసలు దుఃఖించవద్దని నేను అతనితో చెప్పాను. నీకు అదృష్టపు గడియలు దగ్గర పడ్డాయి. ఊరికే అనవసరంగా బాధపడకు. ద్రవ్యం నీకు సహజంగా లభిస్తుంది. అది నీ దగ్గర అపారంగా ఉంటుంది. అయినా వీరభద్రప్ప అంటూ ఉండేవాడు, డబ్బు వల్ల నేను పరిహాసాల పాలయ్యాను. భార్య అది తీసుకురా ఇది తీసుకురా అని అనటం ఆపదు.
చాలు చాలు ఈ అవమానాలు, ఈ పెళ్లి పీడ నాకొద్దు. సరే, తర్వాత ఓ అద్భుతం జరిగింది. గౌరి గ్రహాల గొప్పతనం చూడండి. ఆ చౌటి నేలకి ధర పెరిగింది. దేవుడి లీలలు అగాధమైనవి. ఒక కొనుగోలుదారు వచ్చాడు. 1,00,000 ఇచ్చేందుకు సిద్ధపడ్డాడు. అతను అక్కడికక్కడే సగం డబ్బు రొక్కంగా ఇచ్చేశాడు కూడా. మిగతా సగం డబ్బు వాయిదాల పద్ధతిలో ఇస్తానని చెప్పాడు. మిగిలిన 50,000లో ప్రతి సంవత్సరము వడ్డీతో సహా 2,000 ఇచ్చి 25 సంవత్సరాల్లో పూర్తిగా ఇచ్చేస్తానని చెప్పాడు. ఈ ప్రకారంగా 25 సంవత్సరాల తర్వాత గౌరికి డబ్బు పూర్తిగా లభించింది. ఈ వ్యవహారం అందరికీ నచ్చింది. కానీ చెన్నబసప్ప గురవ్ ఈ జాతికి కూడా ఈశ్వరుని పూజించే అధికారం ఉంటుంది. చెన్నబసప్ప గురవ్ నిలబడి అన్నాడు, శంకరుడికి అర్పించిన డబ్బుకి మొదటి యజమాని గురవ్. ప్రతి సంవత్సరము లభించే వడ్డీలో సగం గురవ్ నైన నాకు భాగంగా లభించాలి. అది లేకపోతే నాకు తృప్తి కలగదు. వీరభద్రప్ప అతనికి ఏమీ ఇవ్వలేదు. చెన్నబసప్ప ఊరుకోలేదు. ఇద్దరికీ వాద ప్రతివాదాలయ్యాయి. వారిద్దరూ నా దగ్గరకు వచ్చారు. శంకరుడు పూర్తిగా భూమికి యజమాని. అది ఇంకా వేరెవరికి లభించదు. ఊరికే దానిపై లోభం పెంచుకోకండి అని నేను వారిద్దరికీ చెప్పాను. శివుడికి అర్పించిన భూమికే ఈ ధర వచ్చింది. గౌరీ కాక ఆ డబ్బు మీద కోరిక పెట్టుకున్న వారు ఉపవాసంతో మరణిస్తారు. దేవుడి ఆజ్ఞ లేకుండా ఆ డబ్బు మీద ఎవరైనా చెయ్యేస్తే అది దేవుడి కోపానికి కారణమవుతుంది. ఇది పూర్తిగా దేవుడి సొమ్ము. ఈ భూమికి పూజారి యజమాని, దానికి గౌరి వారసురాలు. అక్కడ ఇతరులకేమి సంబంధం? గౌరికే ఆ ధనం మీద పూర్తి హక్కుంటుంది అని నేను వారిద్దరికీ నచ్చచెప్పాను. గౌరిని యజమానిగా గుర్తించి ఆమె అనుమతితో వ్యవహరిస్తే కృతార్థులవుతారు. ఆమె ఇచ్ఛకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే దేవుడు రాజీ పడడు. వీరభద్రుడికి స్వతంత్రంగా వ్యవహరించే అధికారం లేదు అన్న నా ఆలోచనను స్పష్టంగా చెప్పాను. అయినా వీరభద్రప్ప కోపగించి నాపై తిట్ల వర్షం కురిపించాడు. అతను, మీ మనసులో నా భార్యను యజమానిగా చేసి ఆమె దగ్గర నుంచి డబ్బంతా కొట్టేసి మీ కోరిక తీర్చుకొని హాయిగా ఉండాలని ఉంది అన్నాడు. అతని మాటలు విని నేను అక్కడికక్కడ స్తబ్దంగా అయిపోయాను. మనసులో ఇలా అనుకున్నాను, అల్లామియా చేతలు అగాధం. ఊరికే మనం ఎందుకు బాధపడాలి? వీరభద్రప్ప నాతో అలా అని ఇంటికి పోయి భార్య మీద కోపంతో మండిపడ్డాడు. ఆమె మధ్యాహ్న దర్శనానికొచ్చి నాకు విన్నపం చేసింది. బాబా, ఎవరి మాటలో మనసులో పెట్టుకుని నాపై కృప చూపటం మాత్రం మానకండి. నేను కొంగు జాచి అడుగుతున్నాను. మీ బిడ్డ మీద అనుగ్రహం చూపండి అన్న ఆమె మాటలు విని నేను ఆమెకి ధైర్యం చెప్పాను. నీకు 7 సముద్రాలు బహూకరిస్తాను, నీవు దుఃఖించకు. అదే రాత్రి నిద్రిస్తున్నప్పుడు గౌరికి కలొచ్చింది. శివుడు కల్లో వచ్చి ఆమెకేం చెప్పాడో విను. చూడు, ఈ డబ్బంతా నీదే, నీవెవరికి ఇవ్వద్దు. అది సదా నీ దగ్గరే ఉండేటట్లు ఏర్పాటు చేస్తాను. నేను చెప్పినట్లు నువ్వు చెయ్యి. దేవాలయం కోసం డబ్బును చెన్నబసప్ప చెప్పిన విధంగా ఖర్చు చెయ్యి. అతని పట్ల నాకు విశ్వాసం ఉంది. ఇతర పనులకు డబ్బు దుర్వినియోగం కాకూడదు. మసీదులోని బాబాని అడగకుండా ఏ వ్యవహారము చేయవద్దు. గౌరి ఆ కలను నాకు సవిస్తారంగా చెప్పింది. నేను కూడా ఆ కలను అంగీకరించి యోగ్యమైన సలహా ఇచ్చాను. అసలును నీ దగ్గరే ఉంచుకో. చెన్నబసప్పకి వడ్డీలోని సగభాగం ఇస్తూ ఉండు. వీరభద్రపుకి దీంతో ఏ సంబంధము లేదు. మేమిలా మాట్లాడుకుంటుండగా వాళ్ళిద్దరూ కొట్లాడుకుంటూ వచ్చారు. వాళ్ళిద్దరినీ శాంతింప చేయటానికి నేనెన్నో ప్రయత్నాలు చేశాను. గౌరికి శంకరుడు కలలో కనిపించటం గురించి వారిద్దరికీ నేను పూర్తిగా చెప్పాను. కానీ అది విని వీరభద్రప్ప ఉన్మత్తుడైనాడు. ప్రతిపక్షాన్ని అతను ఇష్టమొచ్చినట్లు శాపనార్థాలు పెట్టాడు. అనరాని మాటలన్నాడు. అది విని రెండవవాడు చెన్నబసప్ప భయంతో కంగారు పడ్డాడు. వీరభద్రప్పకి పిచ్చి పట్టినట్లయింది. శాపనార్థాలతో అరుస్తూ నాకు దొరికితే నిన్ను చంపేస్తాననసాగాడు. చెన్నబసప్ప వైపు చూస్తూ వీరభద్రప్ప పిచ్చిగా ఇలా అన్నాడు, నేను నిన్ను ముక్కలు ముక్కలు చేసి మొత్తం తిని మింగి పారేస్తాను. చెన్నబసప్ప ఎంతగానో భయపడ్డాడు. నా పాదాలు గట్టిగా పట్టుకొని నన్ను కష్టం నుంచి గట్టెక్కించండి అన్నాడు. నేను కూడా అతనికి అభయం ఇచ్చాను. దీనంగా ఉన్న చెన్నబసప్పకి ధైర్యం చెప్పి
వీరభద్రప్ప చేతిలో నేను నిన్ను చావనివ్వను అన్నాను నేను. సరే. తరువాత తరువాత వాతం వాతం ప్రకోపించి వీరభద్రప్ప మరణించాడు. పాము యోనిలో జన్మించాడు. అతని శరీరం అలా రూపాంతరం చెందింది. చెన్నబసప్ప దిగులుతో కూలబడిపోయాడు. ఈ దిగులుతోనే అతను మరణించాడు. అతను కప్ప యోనిలో జన్మించాడు. అలా అయింది అతని జీవితం. గత జన్మల్లోని జన్మించిన బసప్ప వెంట పడి చివరికి అతన్ని పట్టుకున్నాడు. సర్పరూపంలో ఉన్న భద్రప్ప నోటిలో పడుతున్న కప్ప రూపంలో ఉన్న దీనుడైన బసప్ప దయనీయమైన అరుపులు విని నా మనసు చెలించిపోయింది. ఇది ఇది వరకటిచ్చిన మాట గుర్తుకొచ్చి చెన్నబసప్పును పాము నోటి నుండి విడిపించి నేను నా మాటను నిలబెట్టుకున్నాను. అల్లా తన భక్తుల కోసం వారి కష్ట సమయంలో పరిగెత్తి వస్తాడు. ఆయనే నన్నిక్కడికి పంపించి భక్త రక్షణ చేశాడు. దానికి ప్రత్యక్ష అనుభవమే కలిగింది. వీరభద్రుని తరిమివేసి చెన్నబసప్పును కష్టాల నుంచి తప్పించాను. నిజంగానే ఇదంతా దైవలీల. సరే, ఇప్పుడు చిలిం నింపు. ఇది పీల్చి నేను నా నివాసానికి వెళ్తాను. నువ్వు కూడా నీ ఊరికి వెళ్ళిపో. నా నామంపై శ్రద్ధ పెట్టు. అలా అని నేను చిలిం పీల్చాను. సత్సంగ సౌఖ్యం లభించింది. తిరిగి మరలి వచ్చాను. మనసులో ఎంతో తృప్తి పడ్డాను. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సచ్చరిత్రలోని శ్రీ సాయి ముఖస్ఫృత కథన అనే పేరుగల 47వ అధ్యాయం ముగిసింది. శ్రీ సాయినాథనమస్తు. సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय.
साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंधा पुकार, मुझसे पद दिखलाना। मैं अंधा हूँ बंधा पुकार, मुझसे पद दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है। अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहम श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि
शरद बाबूजी की जय। साई बाबा 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 साई साई बाबा 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 साई साई बाबा साई बाबा